హిందువులపై వైసీపీ కుట్ర చేస్తుందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ ఆరోపించారు. అనకాపల్లిలో మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 24 మధ్య ఆలయాలపై జరిగిన ఘటనలపై ప్రశ్నించారు. ఫణిగిరి కొండలు తవ్వకాలు మాజీ ఎమ్మెల్యే కన్నాబాబు రాజు హయాంలోనే ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నాం. టెంపుల్ కూడా స్తపదిన వాళ్ళని తీసుకొచ్చి ప్రాసెస్ లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడుకుని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ అండర్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో తీసుకున్నాం జరిగింది. పక్కనే ఉన్న బౌద్ధ స్తూపాలు ఏదైతే ఉన్నారో దాని పక్కన ఆల్మోస్ట్ 30 మీటర్లు 40 మీటర్లు కన్నబాబు రాజు తవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా డెఫినెట్ గా అన్ని ఎంక్వైరీలు చేసిన తర్వాత ఎవరు ఏం చేశారనే దాని మీద పూర్తిగా చేస్తారు. అక్కడికి వచ్చిన ధర్మశ్రీ ఏమీ తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉన్నారు. మరి కన్నబాబు రాజుని కూడా తీసుకురావాలి. కన్నబాబు రాజు ఒక్కడే ఎందుకు మిస్ అవుతున్నాడు? కన్నబాబు రాజుని తీసుకురావాలి కదా. సరే, ఇంకా మేము ముందుకెళ్తున్నాం. డెఫినెట్ గా అక్కడ ఒక కుట్ర జరిగింది హిందువుల మీద. ఆ కుట్ర జరిపి ఈ రోజు మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అంతా కూడా కావాలని రెచ్చగొట్టే పరిస్థితి తీసుకొస్తా ఉంది. అవి కూడా మేము సాక్ష్యాలతో సైతం బయట పెడతాం. చట్టరీత్యా వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే కుట్ర చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకునే పరిస్థితి ఉంటది. అందులో ఏమి ఇబ్బంది లేదు. ఎంతమందైనా తిరగమని మేము అడుగుతున్నాం. 1924 మధ్యలో ఈ రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు ఇరిగిపోయినాయి, ఎన్ని విగ్రహాలను ఇచ్చేశారు, ఎన్ని రథాలను తగలెట్టారు, ఎన్ని ఇచ్చేశారు. ఆ రోజు రాని ఈ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ఈ రోజు ఎలాగ వరుస కట్టుకుని వచ్చేది ఇంతమంది. ఇంకా వస్తారు, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు, రమ్మనండి. అవి కూడా అడుగుతారు కదా ప్రజలు, అవి కూడా అడుగుతారు కదా. లేని ఒక ఇది క్రియేట్ చేసి మైనింగ్ అనేది ఒక అంశం అయితే అక్కడ ఆ గుడి ప్రాముఖ్యత, ఆ గుడికున్న పరిస్థితులు ఇవన్నిటి అదొక ఇది. ఇవంతా కూడా కుట్ర పన్ని ఆ కుట్ర మేము 100% బయట పెట్టబోతున్నాం. బయట పెడతాం కూడా. ఏఎస్ఏ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు కూడా మేము లెటర్ రాసాం. మీరు మొత్తం కూడా సర్వే చేసి ఎక్కడ ఏం జరిగింది, ఏంటి, దానివల్ల ఏమి ఇబ్బంది వస్తుంది అంతా కూడా వాళ్ళ అండర్లో తీసుకోమని కూడా చేశాం. ఒక్కటని కాదు, ఈ 2 సంవత్సరాలు ఎంతమంది దగ్గరికి వెళ్ళాలో అంతమంది దగ్గరికి వెళ్ళాం. ఆ గుడిని, ఆ కొండని, ఏదైతే గిరిని అంతా కూడా మేము సేవ్ చేసుకోవడానికి విపరీతంగా కష్టపడతా ఉన్నాం. ఒక దురదృష్టం ఏమైందంటే మధ్యలో ఒక చిన్న 2.2 హెక్టార్లు మైనింగ్ అయితే రావడం జరిగింది. దాన్ని మేమైతే సమర్థించాం. డెఫినెట్ గా వాళ్ళ మీద కూడా మేము చర్య తీసుకుంటాం. అందులో ఎటువంటి ఇది లేదు. అది ఎంత అంటే ఆ ఊరికి సంబంధించిన నా సొంత ఊరది. ఈ రోజుది కాదు, 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఊరది. మా పూర్వీకులు ఉన్న ఊరది. ఆ కొండ మేము ఎంతో పవిత్రంగా చూస్తాం. అందుకే 2 సంవత్సరాల నుంచి మీకు తెలుసో లేదో గిరి ప్రదక్షిణలు ప్రతి సంవత్సరం అక్కడ నిర్వహిస్తున్నాం. మాకు ఆ కొండ చాలా పవిత్రమైంది కాబట్టేనే కదా. వాస్తవానికి నా ఒక్కడికే కాదు, ఆ ఊరనే కాదు. నేను డిఆర్సీలోని ప్రపోజల్ పెట్టిన మరుక్షణం పెద్దలు కొంతాల గారు కానీ అయ్యన్న గారు కానీ ముందుకు వచ్చి లేదు ఆ కొండ మీద అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్కవేషన్ చేయడానికి లేదు, మైనింగ్ ఇవ్వడానికి లేదు అని చెప్పడం జరిగింది. డెఫినెట్ గా అన్నిటి మీద మొత్తం కూడా ఎంక్వైరీ జరుగుతుంది. అన్నిటినీ కూడా చేస్తాం. ఇందులో కుట్రలు కూడా ఉన్నాయి. ఆ కుట్రలు కూడా మేము బయట పెడతాం. అందులో డౌటే లేదు. ఈ అన్నిటికన్నా ముందు ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఉన్నా.